అప్పట్లో ఎవ్వరు సప్పుడు కాకున్నా అక్క మాత్రం అస్సలు సప్పుడు కాక ఉండేది కాదు. సందు దొరికితే చాలు మైక్ల ముంగటికి వచ్చి దుమ్ము దులిపేది. పడరాని పార్టీల మీద పొట్టు పొట్టు దుమ్మెత్తిపోసేది. కానీ ఎలక్షన్లలో ఓడిపోయినాక అస్సలు కానొస్తలేదు. అక్క ముచ్చట్లు వినిపిస్తలేవు. ఎటు పోయిందబ్బా ఎటు పోయింది అని అనుకుంటుంటే ఇగో ఇన్నొద్దులకు అట్లిట్లా మళ్ళా 7 కొండల మీద కనిపించింది. అక్క నమస్తే. అక్క అంటే ఏ అక్కనో అనుకున్నారా? రోజక్కనే. అది వరకు నెలకు 2-3 సార్లు ఎంకన్న సన్నిధిలో నవ్వుకుంటా కనిపించేది. కానీ ఇప్పుడు అక్క జాడపత్త దొరుకుడే మస్తు తిప్పలైతాంది. ఏమైతే చానొద్దులకు మళ్ళా మైకుల ముంగటికి వచ్చింది. ఇక ఎప్పట్లెక్కనే 7 కొండల మీద ఎంకన్న సన్నిధిలో రాజకీయాలు మాట్లాడొద్దన్నా కూడా అక్క రాజకీయాలే మాట్లాడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం కాదన్నట్టు. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు అసలు తప్పులే జరగలేదన్నట్టు మాట్లాడింది రోజక్క. అంతేకాదు తాను పార్టీకి రాజీనామా పెట్టి సైకిల్ ఎక్కుతున్న లీడర్ల గురించి అడిగితే తప్పో ఒప్పో వాళ్ళే ఆలోచనలు చేసుకోవాలి అన్నట్టు మాట్లాడింది. ఇక ఓ దిక్కు రోజక్క మైకుల ముంగట మాట్లాడుతుంటే వెనుకకేంచి ఇంకో అక్క ఏం చేసిందో చూడర్రే. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. గా అక్క తనలాట కాదు పోన్రి. సెల్ఫీ పోటు దిగకపోతే ఫైన్ వేస్తారా అన్నట్టే చేసింది అనుకో రాదుర్రే. అగ చూడర్రే, పక్కకున్నోళ్ళను వెనకకు నూకేసుకుంటా ముంగటున్నోళ్ళను బతిలాడుకుంటా ఓ దిక్కు రోజక్క మైకులలో మాట్లాడుతా అంటే పక్క పోంటి పెద్దక్క సెల్ఫీ పోరాటం నడిచింది. చెవు కాడ రోజక్క అని పాట పాడినట్టు ఒకటే పాఠం పెట్టడాలకు ఓ మలక వెనకకు తిరిగి గుర్రున చూసింది రోజక్క. అయినా సుత వెనకకు తగ్గకుండా పోటు తీసుకున్నదా కిండలేదు. ఇక అది అట్లుండని గాని అట్లిట్లా రోజక్క మళ్ళా మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పింది. మరిగా ముందు కూడా ఏపీలనే ఉండి రాజకీయం చేస్తుంది కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే అప్పట్లో పెళ్లి సందడి సినిమాల హీరోయిన్ లెక్క చేసిన రవలక్క కూడా రోజక్క సాయితకు పోయి ఎంకన్నను దర్శనం చేసుకున్నది. అప్పటికిప్పటికి మస్తు మారిపోయింది రవలక్క అనుకుంటారు పబ్లిక్.